అది ఒక ఎస్సీ బాయ్స్ హాస్టల్. అందులో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు ఉంటారు. రోజు అక్కడ ఉదయాన్నే టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనం పెడతారు. ఇంకేముంది, అంతా బాగానే ఉంది అనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆ హాస్టల్లో ఉండే విద్యార్థులు నిత్యం నరకం చూస్తుంటారు. తాగడానికి నీళ్లుండవు, ఉన్నా అవి తాగేందుకు పనికిరావు. ఇక తిండి విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ పెట్టేది తినలేక, కొనుక్కునే స్తోమత లేక పస్తులు పడుకున్న రోజులు అనేకం. ఇదంతా ఎక్కడో జరుగుతుందనుకునేవారు. సాక్షాత్తు సోషల్ వెల్ఫేర్ మంత్రి సొంత జిల్లాలోనే జరుగుతుంది. అయితే అక్కడ విద్యార్థులు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్ న్యూస్ ప్రయత్నిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలోని బాయ్స్ కాలేజ్ హాస్టల్. ఇందులో 75 మంది వరకు విద్యార్థులు ఉంటారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. బయట చదివించే ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివిస్తుంటారు. వీరికి ఇక్కడ కావలసిన సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఏ సమయంలో ఏ ఫుడ్ పెట్టాలో మెనూ ఉంటుంది. దాని ప్రకారం స్టూడెంట్స్ అందరికీ ఆహారం అందించాల్సి ఉంటుంది. అయితే ఆ హాస్టల్లో అలాంటివేమీ జరగవు. మెనూ కార్డు గురించి చెప్పుకోవడానికి తప్ప ఏ రోజు దానిని ఫాలో అయిన పాపన పోలేదు ఇక్కడ వార్డెన్. మెనూ ప్రకారం ఉదయం తాగడానికి పాలు ఇవ్వాలి, కానీ ఇవ్వరు. ఏంటని ప్రశ్నిస్తే బూతులతో విరుచుకుపడతారు. పేరుకి హాస్టలే కానీ అక్కడ పోయి మనం గమనించుకుంటే ఈరోజు అది హాస్టలా లేకుంటే బంధువుల దొడ్డ అంత నీచమైన పరిస్థితిలో ఉంది అక్కడ. ఈరోజు వాళ్ళు భోజనం చేయటం కానివ్వండి, వాళ్ళు పడుకునే వసతి కానివ్వండి, బాత్రూమ్లు కానివ్వండి, ఎంత నీచంగా ఉన్నాయంటే నిజంగా ఆఫీసర్లు అసలు దానికి ఏం చేస్తున్నారు చూస్తున్నారు? అసలు ఒకసారైనా సందర్శిస్తున్నారా? ఏ స్టేబుల్ గారు ఏం చేస్తున్నారు? ఇక మధ్యాహ్నం, రాత్రి పెట్టే అన్నం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది మరీ దారుణం. ఇక్కడ అన్నం తినడం కన్నా పస్తులు ఉండడం మేలంటున్నారు విద్యార్థులు. మరీ ముఖ్యంగా తాగునీరు గురించి చెప్పుకోవాలి. నీళ్ళ పురుగులు ఎలాడుతుంటాయి. ఆకులు, చెత్త చెదారం ఆ వాటర్లోనే ఉంటుంది. నీరు పోసి ఉంచే పాత్ర అయితే పాచిపట్టి దారుణంగా కనపడుతుంటుంది. ఇవి తాగితే చదువుకోవడం దేవుడేరు, కానీ రోగాలు రావడం మాత్రం ఖాయం. అందుకే ఇక్కడ విద్యార్థులు తమ సొంత డబ్బులతో బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకుని తాగుతున్న పరిస్థితి. ఇక్కడ వాటర్ సప్లై మంచిగా లేదు. వాటి వల్ల గజ్జి వస్తున్నాయి. బాత్రూమ్ చూస్తే బాత్రూమ్ బ్లాక్ అయింది. ఫుడ్ చూసి ఫుడ్ అట్టగట్ల ఉంటుంది. బాత్రూమ్స్ బ్లాక్ అయింది. ప్లస్ ఇక ఈ హాస్టల్లో 75 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరంతా 2 ఫ్లోర్లలో పడుకుంటారు. కానీ కనీసం ఒక్క ఫ్యాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు అధికారులు. ప్రస్తుతం వింటర్ నడుస్తోంది, అంటే దోమల కాలం. ఫ్యాన్లతో పాటు దోమల కడ్డీలు, ఆల్అవుట్లు లాంటివి అన్ని పెడితేనే దోమలు పోని పరిస్థితి. ఇక ఫ్యాన్లు లేక ఈ హాస్టల్లోని విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దోమల దెబ్బకు తట్టుకోలేక ఫ్యాన్లు బిగించాలని మొరపెట్టుకున్నప్పటికీ వార్డెన్ రామకృష్ణారెడ్డికి విద్యార్థుల కష్టాలు చెవికెక్కిన పాపాన పోలేదు. దీంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు చేతి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులతో 2 ఫ్యాన్లు కొనుక్కున్నారు పై ఫ్లోర్ విద్యార్థులు. ఇక కింది ఫ్లోర్లో అయితే ఇప్పటికీ ఫ్యాన్లు లేవు. రాత్రంతా దోమలతో జాగరం చేస్తున్న పరిస్థితి. ఇలా రాత్రులు నిద్ర లేకుండా ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చదువుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైన ట్యాంక్ అసలు బాగుంటుంది, మొత్తం పాసి ఉంటుంది. నీరు పోసుకుంటే మాకు జలబుట్టి, గజ్జి లాంటివి వస్తున్నాయి. బాత్రూమ్లు అసలు బాగుంటాయి, చందానంగా ఉంటాయి. ఇక బాత్రూమ్లు చూస్తే మరీ దారుణం. చూడడానికి 7 బాత్రూమ్లు ఉన్నప్పటికీ ఇందులో 3 బాత్రూమ్లే వాడుకునేందుకు పనికొస్తాయి. మిగిలినవన్నీ చెప్పుకోవడానికి తప్ప వినియోగించుకునేందుకు పనికిరావు. ఆ 3 బాత్రూంలతోనే సర్దుకునేందుకు ఇక్కడి విద్యార్థులు రోజూ అష్టకష్టాలు పడుతుంటారు. ఇక వాటర్ ట్యాంక్ అయితే అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్. అందులో పాచి తప్ప ఇంకేమీ కనపడదు. డైలీ అందులోని నీటితోనే స్నానాలు చేయడంతో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చి దురద, దద్దుర్లు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. 4 రూమ్కి 2 బాత్రూమ్లు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ వాటర్తో నీళ్ళు పోసుకుంటే ఒళ్ళంతా అదో రకంగా జిలగా వస్తుంది. ఈ హాస్టల్ సమస్యల గురించి విద్యార్థులు ఏఎస్డబ్ల్యూఓ రజియా బేగం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం మాత్రం శూన్యం. పైగా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన ఆమె వాటిని గాలికొదిలేసి స్టూడెంట్స్ హెయిర్ కటింగ్ గురించి తిడుతున్న పరిస్థితి. ఉన్నదానిలో సర్దుకుని పెట్టింది తినండి అంటూ హితబోధలు చేస్తుందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు వారి సమస్యలను రాజ్ న్యూస్ దృష్టికి తేవడంతో రాజ్ న్యూస్ ప్రతినిధి ఆ హాస్టల్ను విజిట్ చేశారు. అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు స్టూడెంట్స్తో మాట్లాడారు. అనంతరం వారికి అందిస్తున్న భోజనం, అక్కడ సమస్యల గురించి వార్డెన్ రామకృష్ణారెడ్డిని వివరణ అడగ్గా ఆయన
ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఫ్యాన్ల గురించి, ఇతర మరమ్మతుల గురించి సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఆయన కూడా స్పందించలేదని వార్డెన్ చెప్తున్న పరిస్థితి. అడిగిన ప్రతిసారి త్వరలోనే చేయిద్దామంటారే తప్ప అడుగు ముందుకు పడదని వార్డెన్ చెప్పుకొచ్చారు.